వికారాబాద్ జిల్లా పుట్టపహాడ్ గ్రామంలో గత నెల 21న అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. శ్రద్ధాంజలి ఫ్లెక్సీ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల మధ్య జరిగిన విభేదాలే ఈ ఘటనకు దారితీశాయని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మే నెలలో గ్రామానికి చెందిన హరివర్ధన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి తెలుపుతూ ఒక ఫ్లెక్సీని అంబేద్కర్ విగ్రహం రేలింగుకు కట్టారు. అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దీన్ని అభ్యంతరకరంగా భావించి బ్యానర్ను తొలగించారు. దీన్ని అవమానంగా తీసుకున్న ప్రధాన నిందితుడు బ్రహ్మం తన స్నేహితులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. పుట్టపాడు గ్రామంలో 21 మే అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తులేని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేశారని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారించగా మాకు గ్రామంలో ఒక నలుగురు ఐడెంటిఫై అయ్యి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాము. అందులో ముఖ్యంగా ఏమైందంటే హరివర్ధన్ అతను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ అయినటువంటి బ్రహ్మము వాళ్ళ బంధువులు ఆయన స్మారకంగా ఒక ఫ్లెక్సీని పుట్టపాడు గ్రామం చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం పక్కన అంబేద్కర్ రైలింగ్ తో పాటుగా దానికి ఒక ఎడ్జ్ ఆ పక్కకు కట్టి ఒక ఫ్లెక్సీ ఏమంటారు నిర్యాణము దాని గురించి ఒకటి ఫ్లెక్సీ కట్టిండు. అది ఒక నెల రోజుల తర్వాత అట్లే ఉండడం వల్ల ఒక గ్రామస్తుడు ఒకతను ఎక్కువ రోజులు అవుతుంది కదా ఎందుకని చెప్పి తీసి దాన్ని అక్కడ పక్కకు హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. దాని విషయంలో వీళ్ళు ఈ మృతుని అన్న ప్లస్ వాళ్ళ బంధువులు కొద్దిగా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అంటే మేము పెట్టిన ఫ్లెక్సీని మీరు తీసేస్తారా అని చెప్పేసి కోపంతో రాత్రి సమయంలో బ్రహ్మం వాళ్ళ అల్లుడు అయినటువంటి మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి సూర్యప్రకాష్ అలియా సత్యనారాయణ ప్లస్ రమేష్ ఈ నలుగురు కలిసి అర్ధరాత్రి సమయంలో రాయితో అంబేద్కర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. దీని విషయంలో ఈ నలుగురిని మేము ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఈ కేసులో బాగా పనిచేసిన కులక్చర్ల ఏలూరు జిల్లా పోలవరంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపించి మలేరియా కేసులు ఎక్కువగా ఉండడంతో అందులో 8 మందికి మలేరియా పాజిటివ్గా కేసులు నమోదయ్యాయి. మిగతా 3 జ్వరం లేకపోయినా వారికి కూడా మలేరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పెళ్ళి చేస్తానండి డెస్టీగా డిప్యూటీ వార్డెన్గా ఈ సంవత్సరం తీసుకున్నాను. అయితే మా స్కూల్ స్ట్రెంత్ 238. మా పిల్లలు వాళ్ళు దఫదఫాలుగా రావడం వల్ల అక్కడే మలేరియా ఎక్కువ ఉంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇచ్చే మెనూలో ఎగ్ చికెన్ ఇవ్వడం వల్ల ప్రతిరోజు మెనూ కంటిన్యూ చేస్తున్నాం సార్. అది చేయడం వల్ల ఏమవుతుందంటే అది లోపల మలేరియా కింద ఏర్పడి ఇవన్నీ టెస్టులు చేయించేసరికి మలేరియా కేసులు దొరికినాయి సార్. ఇప్పుడు సరైన వైద్యం చేయిస్తున్నాము. ఒక 11 మందిని పోలవరం పిహెచ్సికి పంపించాం సార్. వాళ్ళు సక్రమంగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్ పెట్టారు సార్. అది కూడా జరుగుతుంది సార్. జీటీడబ్ల్యూ స్కూల్ చేగుండపల్లిలో చేస్తానండి డెస్టీగా డిప్యూటీ వార్డెన్గా ఈ సంవత్సరం తీసుకున్నాను. అనంతపురం జిల్లా మడేనహళ్లిలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా కనిపించిన బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. ఆ వాహనాన్ని చెక్ చేయగా అందులో 48 క్వింటాల రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. డ్రైవర్ తిప్పేస్వామిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. మంత్రి అనుచరులమంటూ టీడీపీ నాయకులు హల్చల్ చేస్తూ భారీగా అక్రమ ఇసుక నిల్వ చేశారు. దీంతో ప్రశ్నించిన అధికారులను సైతం ఇసుక మాఫియా దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతుంది. తామే మంత్రి అనుచరులమని చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ సిండికేట్ నిర్వాహకులు అధికారులు చూస్తున్నా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే నిల్వ చేసిన ఇసుక గుట్టలను సమాంతరంగా సరిచేసి ఎప్పుడైనా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరదల కారణంగా ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉండడంతో ఇసుక నిల్వలు చేసి లాభాల కోసం ఎదురు చూస్తున్నట్లు అనుమానాలకు దారితీస్తుంది. గంజాయి అక్రమ రవాణాలో ఓ స్మగ్లర్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుళ్ల పటాల వెనక పాపాన్ని దాచాలని చూసిన అతడి ప్రయత్నం చివరికి పోలీసుల దృష్టికి వెళ్లి అరెస్టుతో ముగిసింది.
ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి దానిని ధూల్పేటలోని తన ఇంట్లో దాచిన రోహన్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రోహన్ సింగ్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇప్పుడు వెండి తెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా ఇప్పుడు తన తొలి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. క్రికెట్ నేపథ్యంలో రానున్న తమిళ చిత్రంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహిస్తుండగా డ్రీమ్ నైట్ స్టోరీస్ నిర్మాణ సంస్థ కింద శ్రవణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 13,578 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో భారత దర్యాప్తు సంస్థలకు భారీ విజయం లభించింది. ఈ కేసు సూత్రధారి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ సోదరుడు నెహల్ మోడీని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసిన అప్పగింత అభ్యర్థన మేరకు ఈ అరెస్టు జరిగింది. జూలై 4న నెహల్ మోడీని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయశాఖ భారత అధికారులకు అధికారికంగా తెలియజేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్ను భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్లు యుఎస్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యుఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. మెదక్ జిల్లా నాగల్గిద్దలోని కారముంగి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆటలో పాల్గొన్న మల్లప్ప అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. మృతుడికి భార్యతో పాటు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.